శారదక్క నిజం చెప్పు, నాకేమైందక్క? ఏమీ అయ్యలేదు మంచి. ఊరికే పనుగొనుంటి. నేను ఊరికే చెప్తానే సక్కరడిగేకి వస్తే పనుగొనుంటి కదా, అట్లే లేపిస్తుంది అంతే రా, ఏమయ్యలేదు. దీనికి ఏమైనా ఇప్పుడు నిజం చెప్తే అంతే ఆమెడికి దిగులు పడుతుంది. ఊరికే అలా. శారదక్క ఆడు చూడి, అన్నయ్య చూడి యాడ్ నిలుచుకొని ఉండాడు. అన్నయ్య పక్కన చూడి ఎవరుండారనేసి. ఏంటి మేడం, ఇల్లంతా నచ్చిందా? సార్ చాలా బాగుంది ఇల్లు, ఈ ఊరు ఎంత బాగుంది చూడండి. మీరు బాగుండరు చూడండి. సార్ మీరు చాలా చిన్న వయసుకే పెళ్ళై ఉంటారు కదా? అవును మేడం, నాకు అప్పుడు పెండ్లయ్యకే ఇష్టం ఉండలేదు. ఏమో మా అబ్బా బలవంతం చేసే అనేసి పెండ్లయితున్నా అంతే. నేను చాలా కళ్ళు కన్నింటిని, నేను అట్లా అవ్వాలా ఇట్లా అవ్వాలా అనేసి, కానీ ఏమీ అయ్యలేదు. చూస్తా మంచి. ఈ లోపల నా కొడుకు వాళ్ళ అబ్బా బలవంతం చేయలేదు, ఏమి చేయలేదు. ఈ నా కొడుకే నన్ను చూసేసి అయ్యో నేను పెండ్లైతే ఈ పొడిసినే అయ్యేది అని కూకోనే. ఎప్పుడు చూస్తే నాకు పెండ్లయ్యకే ఇష్టం లేదు అంటారు చూడి. బిల్లాలి నా కొడుకు. పాపం సార్ మీరు అయితే మీకు మంచి పెండ్లమే దొరికింది కదా, ఎంత మంచిగా చూసుకుంటారు. అదే మరి ఏం నాకింకా మంచి పెండ్లం దొరికిస్తుందా వీనికి, వీని మకానికి? అయ్యో అదా, అది మంచిదా మేడం? రాక్షసి అది. అదే మంచిది మేడం, దానికి మంచి బుద్ధిను లేదు, అది మంచిది కాదు. దాన్ని చూసిండారా మేడం? ఆపద్దారా మీరు? క్లోజప్ లా చూడండి, డ్రమ్ము ఉండలేదు అట్లుంటుంది అది. శారదక్క నువ్వు డ్రమ్ అంట, ముయ్యి నోరు నువ్వు, నాకు వినిపించింది. మీరు చూడండి మేడం, ఎంత స్లిమ్ గా స్మార్ట్ గా ఉన్నారు, కానీ అది గుమ్మడికాయ ఉండలేదు అట్లుంటుంది అది. ఎప్పుడు చూస్తారు హుమ్ అని మకం పెట్టుకొని గుమ్మడికాయ ఉన్నట్లే ఉంటుంది. నాకు ఇష్టమే అయ్యలేదు అది. శారదక్క నువ్వు గుమ్మడికాయ అంట, నేను ముయ్యి నోరులే, నాకు వినిపించే. అయ్యా మేడం, దాని మకానికి ఎవరు పెండ్లు అవుతా ఉంటారే? నేనే పోతే పోనీ పాప మాడిబిడ్డ అనేసి నేను పెండ్లు అవుతుంది. ఇంకేం చేసేది? మా అబ్బా మా అమ్మ ఎంత బలవంతం చేస్తా ఉంటారే, నువ్వు పెండ్లు అయితే దాన్నే అవ్వాలా అనేసి. పోతే పోనీ అనేసి నేను అవుతుంది మేడం. ఓ అట్లయినా మీ అబ్బా మీ అమ్మ బలవంతం చేస్త్రీ అని పెండ్లు అవుతారా? ఏమో ఇంకా ఎంత యంగ్గానే కనిపిస్తారు చూడండి మీరు. యంగ్ మ్యాన్. యా ఐ ఎమ్ యంగ్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. పోస మీరెంత కామెడీ చేస్తారు. చూడక్క శారదక్క, అన్నయ్య దాన్ని ఇంప్రెషన్ చూసాకే ఏమే మాట్లాడుతా ఉన్నాడు చూడాడా. నేను చూస్తా ఉండను, నువ్వు ముయ్యలే. శారదక్క నాకు ఇది ఎలా కనిపిస్తుంది తెలుసునా? ఎలా కనిపిస్తుందో పైన 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 చూడి శారదక్క. మంచి నువ్వు ఇట్లా తనే సెన్సేసుకోనొద్దు. ఓకే సార్ ఓకే. ఇంకా ఇంట్లో చాలా పని ఉంది, ఇప్పదే పని చేసుకొని ఇడాల. రేపు ఇంకా ఆఫీస్కి పోవాలా, దానికి ఇప్పదే ఎంత క్లీన్ చేసుకొని ఇస్తాను. అవునా, ఏమన్నా హెల్ప్ చేయాలనా? చూస్తా మంచి. నేను హుషారు లేకపోతే పడింటాను, ఒక పని చేస్తా ఉండేది ముండా కొడుకు. దానికి హెల్ప్ చేయాలనా అనుకొని వచ్చిండాడు కదా వీనికి. రాని ఇంటికి రాని. ఏమొద్దు సార్, నేనే చేసుకుంటా. అవునా, సరే. ఏమన్నా మీరంతా ఆటలో రావద్దండా, ఏమన్నా కావాలంటే నాకు చెప్పండా, నేనే తీసుకొని వచ్చి ఇస్తా. అయ్యో మీరు ఇంత చెప్తారు కదా, నాకు అంతే చాలు సార్. ఏమైనా కావాలంటే నేనే అడుగుతాను. సరే. నేను షేన్ తోటిపోతా ఉంటుంది ఇప్పుడు. వస్తారా? షేర్ అంతా చూపిస్తాను. అయ్యో ముయ్య నోరు మంచి, నాకు కడుపు మండిస్తా ఉండవు కదా అవ్వడు. ఇంకా
అయ్యో సరిపోద్దు, టైమే లేదు నాకు. ఇంట్లో ఎంత పని చేసుకునేలా సరిపోద్దు. ఇప్పుడే కదా వచ్చింది, ఇంట్లో ఎంత పని చేసుకొని ఇడాలా నేను. ఈవినింగ్ నా హస్బెండ్ వస్తారు కదా, వాళ్ళు వస్తే తిడతారు, ఏమి ఇది ఇల్లు ఇట్లంతా పెట్టుకొని ఉండవు, వాళ్ళకి గలీజ్ ఉంటాయి లేదు, వాళ్ళు క్లీన్గా ఉంటారు, హైజెనిక్. దానికి ఇప్పుడంతా క్లీన్ చేసుకొని ఇస్తాను. ఎప్పుడైనా ఫ్రీ ఉంటాను కదా, అప్పుడు వస్తాను ఇడండి. అప్పుడంతా మీ షేను మీ ఇల్లు ఎంత చూపియండి. డింగ్రీ డింగ్రీ. అవునా, అట్లయితే నేను పోయిసొస్తాను. పోయిసొస్తాను. సరే సరే, పోయిసొస్తాను. బాయ్ బాయ్ మేడం, బాయ్. ఓకే సార్, బాయ్. మేడము ఇల్తోటెంత ఉసారు, మా ఊర్లో ఉండే ఆడవాళ్ళు సర్లేదు మేడం, ఉసారు మీరు. ఓకే ఓకే సార్, మీరు హుషారు. సరే మేడం, బాయ్ బాయ్. ఈ సార్ చాలా ఫన్నీగా మాట్లాడతారు. ఫస్ట్ పోయి ఇంట్లో ఎంత పని చేసుకొని ఇడాలా. ఇంకా వస్తాడు నా కొడుకు, వస్తే తిడతాడు, యాలు కావాలా ఊరికి. పోయి స్పీడ్ బిందా చేసుకొని ఇస్తానండు. టిఫిన్ అంతా చేస్తుంది కదమ్మా, బాగున్నా. మా అత్త వంట అంతా బాగా చేస్తారు కదా. ఉత్తు ఆ సంగటి చేసి అదేమో సాస్ చేసేసి ఒక పలియా చేసి ఇచ్చే, దానికే బాక్స్ వేసింది అంటా ఉండవా? ఏం చేసిందమ్మా అది? అది వేరే, టిఫిన్ అని స్పేర్ వేరే పెట్టొద్దు. భోజనం వేసేసుకొని నీడి. అది ఏమప్ప, అది ఎట్లుంటావో ఏమో ఈ కొంపలప్పో. చీ, సంగటి తింటే హెల్త్కి ఎంత మంచిది తెలుసు తానే, అట్లా ఆడుతూ ఉండవు. మంచిగానే చేసిండ్రప్ప ఎంతను. సాంబార్ అంటూ బాగుండే కదా. అదేమో నీకు బాగుండే అంతే, నాకేం బాగలేదు. నోరంతా కసర కొడతా ఉంది దాన్ని తినేసి. అవునా, ఏమైనా తింటావామా? ఏమైనా చేసుకొని వస్తున్నా? నాకు ఈ బజ్జీ తినాలా అనిపిస్తా ఉంది. బిసి బిసి బజ్జీ, బిసి బిసి కాఫీ తాగిస్తే మస్తుగా ఉంటుంది చూడి. అవునా, ఉండు చేసుకొని వస్తాను. అయ్యా తెరికే పో. అయ్యా గోముండా పోవేలై, పొద్దున ఇంకా అంత బుచ్చ పిండాను కదే, నువ్వేం పని చేయొద్దు అనేసి తిరగపోతుంది. ఉండు బజ్జీ చేసుకొని వస్తాను ఉండు అనేసి. నువ్వు చేయొద్దు, మీ అత్త ఎట్లా సేపియాలా? అయ్యో, నేను మా అత్తకి ఎట్లా చెప్పకైతుంది? మా అత్తకి ఎంత చెప్పక అయ్యలేదమ్మా. అయ్యా, మీ అత్తకి ఎలా చెప్పకపోతావు? ఇప్పుడు ఎట్లుంటేనే నీ మొగుడు ఆఫీస్కి రజా వేసుకొని ఉన్నాడు కదా, వానికే చెప్పు. రీ నాకు తినట్లయితా ఉంది కానీ నాకు చేసేకొచ్చలేదు అనేసి నీ మొగుడికే చెప్పు, వాడే చేపిస్తాడు. అవునా, అట్లయితే వానికే చెప్తానండు. డూడు డూడు. చెప్పు బుబు. కాదు, ప్రీతిని ఇంకా పిల్లకి పేర్లు ఎంతో ఉండవమ్మా. చిన్ను, బంగారి, ముద్దు, ఏమేమో ఉండయి. ఈ నా కొడుకు, ఈ నా కూతురు ఏ డూడు, ఏ బూబు. అయ్యా, ఏం పేర్లు అదే? అదేం పేర్లు పెట్టుకుంటారో ఏమమ్మా, ఈ జనరేషన్ బిడ్డలంతా అదేమేమో పేర్లు పెట్టుకుంటారు. దానికి మీనింగ్ ఉండేలేదు, ఏమీ ఉండేలేదు. ఊరికే డిడ్డు బుబు, డిడ్డు బుబు. అయ్యా బుబు, ఏమైందమ్మా? యారు అట్లా పెట్టుకొని ఉండవు మకాన్ని? అయ్యో, మా అమ్మ ఏమన్నా తిట్టినా? ఏమీ లేదు, అత్తేం తిట్టలేదు. మడే యారు అట్లుండవు? అది 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 నాకు బజ్జీ తినాలా అనిపిస్తా ఉంది. అయ్యా, అంతేనా? బజ్జీ తినాలా నువ్వు? చేసుకోపో, మా అమ్మ అంతా ఏమీ వినలేదు. పో, నీకేం కావాలన్నా చేసుకొని తినిపో. డూడు, నాకు క్యాన్ చేసేకొస్తుంది, నాకు వంట చేసేకొచ్చలేదు కదా. పాపం మా అమ్మ ఊరిని ఇంకా వచ్చింది, చేస్తే అదే చేయాల, నాకు వచ్చలేదు చేసేదానికి. నువ్వే చెప్పు, పాపం మా అమ్మ గెస్ట్ కదా, వాళ్ళ చేతులు ఎంత పని చెప్పేకైతుందా? అవును కదా, నీకు చేసేకొచ్చేలేదా? ఉండు, మా అమ్మని పిలుస్తాను, మా అమ్మ చెప్తానుండు. మా మో ఏం రా, యారు అట్లా అరుచుకుంటా ఉండేవా? ఏం పనిలేదా నాకే? ఏం చెప్పు బిర్నా. మో, నాకు యాలో బజ్జీలు తినాలా అనిపిస్తోందమ్మా, చేసిస్తావా? ఇప్పుడు తన సంటంతా నిగ్గిండావు కదా, బజ్జీలు కావాలా ఇప్పుడు? ఏమమ్మా, ఇప్పుడు పనికి ఎంత రజా వేసుకొని ఉండను, నా కోసం చేసి అమ్మ బజ్జీలు కావాలా, బజ్జీలు తినాలా అనిపిస్తోంది నాకు. ఈ నా కొడుకు యాపొద్దును అడగలేదని ఇచ్చేసేయమా అనేసి ఈ పొద్దు అడుగుతా ఉండాడంటే ఏముండొచ్చు? ఓహో, అదే అమ్మక్క అట్లా పెట్టుకున్నది. అదే ఏమైనా తినాలేమో, లోపరముండా చేసి ఉండండి. మా కూతురు కూకొని నాకు ఆర్డర్ చెప్తా ఉండరా, చేసి పెడతానుండండి. నీకు బొజ్జీలు కావాలా? మీకే చేస్తానుండు. నా కొడుకేమనేసి నాకు తెలీదా? వాని ఆ పొద్దు ఇట్లా నాకు అది కావాలనేసి అడగలేదు నా దగ్గర. మీ పది అడుగుతా ఉండాడంటే ఏముండొచ్చా? వాడే చెప్పియాలా, నాకు ఈ బొజ్జీలు తినాలా అనిపిస్తుంది, మీ అంశతోనే చెప్పి అనేసి అడిగిండాలా లోపరముండా. చేసిస్తాను ఉండండి. ఆ బొజ్జీలు సరిగ్గా చేసిస్తాను. మిరకాయ బొజ్జీ తింటే చెప్తానుండండి మీకు. అయ్యో, చేసిస్తాను కొడుకో. అయ్యో, నువ్వు తినవంటా ఉండు. పాపం మీ అత్త ఎంత వచ్చిండారో, పాపం వాళ్ళకి చేసి పెట్టలేదు చూడు, నేనేమీను పాపం. ఉండు, ఎందరికి చేసుకొని వస్తానా, ఎందరూ తింటామా? మ్యాంగో అక్క, సారీ అక్క,
నిన్న వచ్చిండ్రి మీరు సరిగా మీ దగ్గర మాట్లాడలేదు నేను సారీ చేసుకొని వస్తాను అనుకోడుకో మ్యాంగోకా మీకు స్పెషల్గా చేసుకొని వస్తాను ఉండండి. చూస్తా మా అమ్మ ఎంత మంచిది అనేసి ఒక మాట చెప్పిందే చాలు చూడి నేను ఎట్లు పారుతా ఉంది చేసుకొని వచ్చాకి. మా అమ్మ చాలా మంచిది. అమ్మా ఐ లవ్ యూ మా. మా అమ్మ నన్ను సాకేకి ఎంత కష్టం పడింది తెలిసినా. నేనంటే మా అమ్మకి ప్రాణం తెలిసినా. నేనంటే అంత ఇష్టము మా అమ్మకి. ఎలాంటే ఒకే ఒక కొడుకు కదా నేను, అంత ఇష్టం పడుతుందని. మా అమ్మని కూడా అంత ఇష్టం పడలేదు, నన్ను ఇష్టం పడుతుంది అది. నాకే అంతనే మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ మా అమ్మ, ఆమెకి మీ కూతురు అత్త ఏం బేజారు చేసుకున్నదండ ఫస్ట్ మా అమ్మనే. ఏం బేజార్లేదు ఇడండప్ప, ఎందుకు అంతేనే వాళ్ళ అమ్మ అంటేనే ఫస్ట్, ఆమెకి వైఫ్ సెకండ్ కదా. ఏం బేజార్లేదు ఇది. మనోజా సైడ్ రాప్ప, ఉడుకుడుకుంది పాపము వాళ్ళ అమ్మ కూతురు తిన్నే పాపము. రాయి పక్క వాళ్ళ గెస్ట్ కదా మాకే, రాయి పక్క. అమ్మా ఇంత పేరెంట్స్ వేసుకొని వచ్చిస్తావా? అయ్యో మా అమ్మ అంటే మా అమ్మ అప్ప, నాదే దృష్టి నీకు. రామా ఈరా. పచ్చి చూస్తా ఉంటే నోట్ల నీళ్ళు వస్తుంది. తినండా ఇప్పుడు నోట్ల నీళ్ళు వస్తుంది, ఆవిడకి ఏడాడో నీళ్ళు వస్తుంది. జాను నాకొకటి. మనోజా వాళ్ళు గెస్ట్ రామకి, వాళ్ళని బాగా చూసుకున్నా మేము. వాళ్ళ తట్లో పోయి ఎత్తుకుంటావు కదా, పో నీకి తట్ల పెట్టిండను లోపల ఎత్తుకొని తినిపో కొడుకో, లోపల పో. జాను కారా అయ్యోమ్మా ఎంత కారం పెట్టింది మా అత్త, నోట్లో పెట్టకైతలేదు. జాను బాగుందమ్మా. బాగునుకుంటా ఉంటుందా? నువ్వు చేసిండేదమ్మా, నువ్వేం ఎట్లా చేస్తావని నాకు తెలీదా? నువ్వు బాగా చేసింటావు. మా అమ్మ కారా ఉప్పు సరిగా వేస్తుంది, కరెక్ట్గానే వేస్తుంది. నాకెంత తెలిసినా. నువ్వు తినండా, మీరు తినండా. నాకు ఈ లోపల పెట్టింది పోయిసి నేను తింటాను, మీరు తినండా. నాకు నోట్ల నీళ్ళు వస్తుంది, పోయి తినుకొని వస్తాను ఉండండా, మీరు తినండా. అయ్యో నోట్ల నీళ్ళ, గుద్దెంతా మండుతా ఉంది కదే జాను. మీ అత్త ఎట్లా చేసిందో ఏమో. అయ్యో కಣ್ಣెంతా మండుతా ఉంది. ఏమి ఇంత కరపుడి వేసిందమ్మా తెలి. ఏమైనా ఇప్పుడు తినకుండా ఉండిస్తే నా అల్లుడు ఏమనుకుంటాడో ఏమో. చూస్తా మా అత్త మా అమ్మ చేసింది తినలేదు అనుకుంటాడు. అప్పుడే చూస్తే మా అమ్మనే ఫస్ట్ అంటా ఉండే. కళ్ళు మూసుకొని తినుకుంటా, ఇంకేం చేసేకైతుంది. అయ్యా చూడు రా, నువ్వు దీంట్లోనే తినరా డుడు, నాకు ఇంత వద్దు. ఏ బూబు, ఏం 5 బజ్జీలు ఉన్నాయి, అది పోయిసి తినకయ్యలేదా నీకే? తిను. ఎట్లుంటా నీకు బజ్జీలు అంటే చాలా ఇష్టమో నాకు తెలుసును, తిను. నాకు మా అమ్మ లోపల పెట్టింది, పూర్తి ఖాళీ అయిండాలా. ఆమెకి నాచుకొని ఏమైనా ఇడిసిడదండ. అయ్యో ఏమనుకుంటారో ఏమో వీళ్ళు అనేసి ఇడిసిడదండ ప్లేట్ల. మేమేమీ అనుకోనేలేదు, మీరు పుల్లు ఖాళీ చేయండి ఫస్ట్. అయ్యా పుల్లునా, ఇది తినకే అవుతలేదు. ఇంకా పుల్లు ఎట్లప్ప తింటే నా అసలు అయ్యలేదు. మా అమ్మకి వచ్చేస్తాను, నాకు అయ్యలేదప్ప. మ్యాంగో అక్క బిర్బిర్ నా తిండిడకు ఉడుకుడుక కాపీ చేస్తా ఉండ, అట్లా ఎత్తుకొని వస్తాను. అమ్మా ఇంత కారం తినేసి కాపీ తగ్గితే ఉండేకైతుంది, అది ఉడుకుడు కాపీ. అయ్యో నా అసలు అయ్యలేదో తల్లి. అయ్యో నా అల్లుడు వేరే ఈడే ఉండడే. చూస్తా చాను మా అమ్మ. నువ్వేమంటా ఉంటివి అప్పుడే? అయ్యో మీ అమ్మకి వచ్చిందే ఇష్టం లేదేమో మా అమ్మ అంటా ఉంటివి. చూడి ఇప్పుడు మా అమ్మ ఇంత కుసిగా బజ్జీలు చేసే ఇప్పుడు చూస్తే కాపీ చేస్తా ఉంది. చూడి బజ్జీ తినా ఇంకా కాపీ తగ్గితే ఎంత మజా ఉంటుంది తెలిసిన. తినడా బిర్బిరిన కాపీ నేనే ఎత్తుకొని వస్తానుండమ్మో. నువ్వురా, నువ్వు కూకోరా, నేనే ఎత్తుకొని వస్తాను రండా. అమ్మ నీకు ఎత్తుకొని వస్తాను, కూకోరాము. పో కొడుక, నాకు సాలయ్యింది, నువ్వు ఎత్తుకొని రాపో. అయ్యో నేను చేసిన బజ్జీకి కళ్ళను నీళ్ళొస్తుంది, నోట్లను నీళ్ళొస్తుంది, గుడ్లను నీళ్ళొస్తుంది. ఇప్పుడు ముక్సాన తప్పమ్మ. ఇప్పుడు వీడు వేరే కాపీ ఎత్తుకొని వస్తాడు. నోటెంత మండుతా ఉంది, గుద్దంతా మండుతా ఉంది. ఎట్లా మా కాపీ తక్కువ నేను ఉడుకుడు కాపీ వేరే. ఏమక్క సరిగా చేసిండంతానే వీళ్ళకి ఏం కూకని ఆర్డర్ చెప్తారక్క నాకే. దానికే చూడే కారపొడి 2 స్పూన్లు వేసేసే మిరకాయ కలిపేసి వేసుకొని వచ్చిండను చూడే. బొజ్జులు తినాలంట, బొజ్జులు తిని ఇప్పుడు బొజ్జులు. అది మిరకాయ కారం మిరకాయ వేసిండదు నేను. అట్లే గుద్దంత మంటలా చూడే. అక్క అట్లే పోతావు కదక్క, ఒక లైక్ కొట్టు. అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకు. వీడియో వేస్తే అట్లే నీకు వస్తుంది నోటిఫికేషన్, అప్పుడు చూడొచ్చు. అట్లే సబ్స్క్రైబ్ చేసుకో. వీడియో ఎట్లుంది అనేసి కమెంట్ చేయి. నేనేమనుకోనేదో కమెంట్ చేయి ఎట్లుంది అనేసి. అట్లా ఏమన్నా ఈ మంటుకొనే బజ్జీల రెసిపీ ఏమైనా కావాలంటే చెప్పండి, చెప్పిస్తాను. ఏమి పీజ్ ఏమొద్దక్క, అట్లా ఫ్రీగా చెప్పిస్తాను. మీ గెస్ట్ ఎవరైనా వస్తే చేసి ఇవ్వండి. ఇంకొకసారి మీ ఇల్లుకి మీరే పిలుస్తాను, ఇంకొకసారి వచ్చేలేదు వాళ్ళు.